హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న చెప్పిన వీడియోలోని ఎల్సిఎం మనం ఎలా కట్టాలో తెలుసుకున్నాం కదండి. హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం ఫర్ ద గివెన్ టూ నెంబర్స్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, యూ విల్ గెట్ ఏ డౌట్. 12, 20, then what is the difference? 8. So we can't divide the first number with the difference. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదండి, ఈ డిఫరెన్స్తో మనం డివైడ్ చేయలేం. సో ఇది అప్లికబుల్ కాదు నా ట్రిక్కి. సో నా ట్రిక్ మనం ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ నెంబర్కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. అండ్ తర్వాత ఇంకోటి కూడా తీసుకోవచ్చు, 20 and 80. సో ఇక డిఫరెన్స్ వచ్చేసి 60 వస్తుంది. సో హియర్ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఫస్ట్ నెంబర్ కంటే ఎక్కువ కూడా ఉండకూడదు. ఈ టూ థింగ్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. నా ట్రిక్ అయితే ఈ 2 థింగ్స్ కూడా ఫాలో అవ్వాలి. అంటే డిఫరెన్స్ అనేది ఫస్ట్ నెంబర్ కంటే ఎక్కువ ఉండకూడదు, డిఫరెన్స్ అనేది ఫ్యాక్టర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం నా ట్రిక్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 15 and 18, డిఫరెన్స్ ఈజ్ 3. డిఫరెన్స్ అనేది స్మాల్ అయి ఉంది ఫస్ట్ నెంబర్ కంటే అండ్ ఫ్యాక్టర్ అయి ఉంది, కాబట్టి నా ట్రిక్ మనం అప్లై చేసుకోవచ్చు. వీ డివైడ్ విత్ 3 1s 3 5s, మల్టిప్లై ఇట్, దెన్ యూ విల్ గెట్ 90. సో 15 18ని మళ్ళీ కామన్ డివిజన్ మెథడ్ ద్వారా చేసినా సరే మనకి అదే వస్తుంది. చూడండి, 3 5s 15, 15 6 90. అయితే నా ట్రిక్ యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ కూడా చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే, ఇఫ్ యూ టేక్ 20 and 24, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. సో డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుద్దండి. సింపుల్గా మనం ఈ ట్రిక్ యూజ్ చేసుకొని నేను చెప్పిన 2 కండిషన్స్ మనం ఫాలో అవుతూ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.